ఏమైంది మంజు? డబ్బులు కొట్టేసినవాడు నీ డబ్బులు నీకిచ్చాడా? ఈ జాబ్కి నేను ఫిట్ కాదు, నేను అన్ఫిట్. ఏమైంది మంజు? నేను రికవరీకి వెళ్ళాను కదా, అతను ఒక పెద్ద రౌడీ. అతన్ని నా డబ్బులు ఇవ్వమని అడిగాను, వాడు ఇవ్వనని ఎదురు తిరిగాడు. అరెస్ట్ చేద్దామని చూస్తే అక్కడున్న వాళ్ళందరూ అతనికి సపోర్ట్ గా అరెస్ట్ చేయనివ్వలేదు. రౌడీనా? జీతం డబ్బులు లేకుండా ఈ నెల ఇల్లు ఎలా గడుస్తుందో అర్థం కావడం లేదు. మా చెల్లెలి కాలేజ్ ఫీజు ఎలా కట్టాలో తెలియట్లేదు. బాధపడకు మంజు. ఏడవడం తప్పించి ఇప్పుడు నేనేం చేయగలను చెప్పండి? ఏడుస్తూ కూర్చుంటే నీ సమస్య తీరిపోతుందా? నీకు మేమందరం ఉన్నాం, మేం హెల్ప్ చేస్తాం. అవును మంజు, నీకండగా మేమందరం నిలబడతాం. నీకిప్పుడు కావాల్సిన అమౌంట్ని మేమందరం సర్దుబాటు చేస్తాం. మంజు, నువ్వింక దేని గురించి బాధపడకు, మేమున్నాం కదా. వద్దు సంధ్య, మీరు నాకు హెల్ప్ చేస్తానన్నారు, నాకు ఆ మాట చాలు. అందరం హెల్ప్ చేస్తామంటుంటే నువ్వేంటి అలా అంటున్నావు? ఇక్కడున్న అందరికీ చాలా పెద్ద బాధ్యతలే ఉన్నాయి. మీకొచ్చే శాలరీనే మీకు సరిపోదు. అలాంటిది మీరు నాకు హెల్ప్ చేసి ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. బాధ్యతలు ఖర్చులు ప్రతి నెల ఉండేవే అమ్మా. కానీ ఇక్కడ ఈ స్టేషన్లో ఏ ఒక్కరి కష్టం వచ్చినా అందరం అండగా నిలబడతామనే భరోసా ప్రతి ఒక్కరిలో కలగాలంటే ఇప్పుడు మేమందరం కలిసి నీకు సహాయం చేస్తాము. నువ్వు కాదంటానికి వీల్లేదు. అది కాదు బాబాయ్. మంజు, ఈ డబ్బులు నీ ఊరికే ఇవ్వట్లేదు, అప్పుగా ఇస్తున్నామనుకో. నీ దగ్గర మనీ ఉన్నప్పుడు మళ్ళీ ఇవ్వచ్చు. సరే, అప్పుగా అయితేనే తీసుకుంటాను. 2-3 నెలల్లో మళ్ళీ తిరిగిస్తాను. ఇదిగో అమ్మా. ఇదిగోండి నా వాట కూడా. నా దగ్గర క్యాష్ లేదు, నేను ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను కూడా ఆన్లైన్ చేస్తా. మంజు, నాది అయిపోయింది చూడు. ఇదేంది, నాకు సిగ్నల్ లేదనుకుంటానే. నేను పక్కకెళ్ళి చేస్తాను. దొంగ సచ్చినోడు. ఇవి ఇంటి ఖర్చులకే సరిపోతాయి. మంజు, ప్రస్తుతానికి ఇంటి ఖర్చులకైతే అడ్జస్ట్ అయ్యాయి కదా. హాస్టల్ కాలేజీ అడ్మిషన్ ఫీజు వెంటనే కట్టాలి. మేడం, మీకు మనీ కావాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాను? అక్కడికొచ్చి చెప్తాను మేడం. మీకు అర్జెంటుగా డబ్బులు కావాలంటే సంజీవ్ నగర్ వెళ్ళి అక్కడ మనమ్మ అనే వడ్డీ వ్యాపారి ఉంది, ఆమెను కలిసి మీకెంత కావాలో అంత వడ్డీకి తీసుకోవచ్చు. నేనెవరో తెలియకుండా ఆమె నాకెందుకు డబ్బులిస్తుంది? నా పేరు చెప్పండి మేడం. నీ పేరేంటి? బక్కబాబు మేడం. రేయ్, నువ్వు బయటకి ఎందుకు వచ్చావరా? లోపలికి వెళ్ళు, వెళ్ళు. మేడం, ఆమె పేరు మనమ్మ, నా పేరు చెప్పండి బక్కబాబు అని. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మేడం. అందరికీ నమస్కారం. ఈ రోజు మీ అందరినీ చూస్తుంటే పండగ వాతావరణం కనిపిస్తుంది. 5 నిమిషాలు ఓపిక పడితే అరగంట కూర్చోవచ్చు. సులభ కాంప్లెక్స్ ఓపెనింగ్ చేయడానికి, మన కష్టాలు తీర్చడానికి మణెమ్మ గారు వచ్చేస్తున్నారు. మణెమ్మ గారికి, మణెమ్మ గారికి జై, 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 మణెమ్మ మేకప్ ఎలాగుంది? సూపర్ మమ్మీ. వీడియో 2 వైపుల నుంచి కవర్ చేయండి. మణెమ్మ గారికి జై, మణెమ్మ గారికి జై, మణెమ్మ గారికి జై. ఏవండి,
ఇక్కడ మనమ్మ గారు ఎక్కడుంటారు? ఆమె ఇప్పుడే సుభాష్ నగర్ సెంటర్కు వెళ్ళారు మేడం. అక్కడికి వెళ్ళండి, ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ కాంప్లెక్స్ ఏదైతే కట్టడం అయ్యిందో దాని ప్రారంభోత్సవం మణమ్మ గారి చేతుల మీదుగా జరగబోతుంది. చప్పట్లు చప్పట్లు. మీరు ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. మణమ్మ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఇప్పుడు మణమ్మ గారు 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇదిగోండమ్మా. అందరికీ నమస్కారం. ఇక్కడికి రావడం, సులభ కాంప్లెక్స్ ప్రారంభించడం నాకెంతో సంతోషంగా ఉంది. మీతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం నాకొక పండగలా అనిపిస్తుంది. చప్పట్లో. ఇకపోతే అమ్మా, మీరింకా ఆపకపోతే ఇక్కడే పోయేలా ఉన్నాను. మీ క్షేమం కోసం, మీ సంక్షేమం కోసం మేము ఎంతో కష్టపడి రాత్రింబవళ్లు పనిచేసి ఈ సులభ కాంప్లెక్స్ ని నిర్మించడం జరిగింది. అంతేకాదు, ఈ సులభ కాంప్లెక్స్ నిర్మించడం కోసం నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అమ్మా, రాత్రి నుంచి నాకు నిద్ర లేదమ్మా. తొందరగా ప్రారంభించండి అమ్మా. పగలు కూడా నిద్ర లేకుండా ఉందమ్మా. ఎన్నో సంవత్సరాలుగా మీరు పడుతున్న బాధలన్నీ ఈ రోజుతో తొలగిపోతాయి. అమ్మా, మీరు ఇలాగే చెప్తుంటే నేను ఆపుకోలేకపోతున్నానమ్మా. అరే ఏంద్రా మీ లొల్లి? ఇందాకే చెప్పాను కదా 5 నిమిషాలు ఆగితే అరగంట కూర్చోవచ్చని. ఇకపోతే అమ్మా, ఆల్రెడీ పోయేలా ఉన్నానమ్మా. పోతారు తొందరగానే పోతారు. ఇకపోతే ఎన్నాళ్ళు దున్నేవాడితే ఎలాగో భూమి అన్నారు. ఈ రోజు నుంచి వెళ్లేవాడితే మరుగుదొడ్డి అనేలా మీరందరూ వాటిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మీరు నడుచుకుంటూ నగరం చివరికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఊళ్ళోనే, మీ ఇంటి పక్కనే ఇదే, ఇక్కడే మీరు పోవచ్చు. ఏటయ్యా ఎళగోల ఆగలేకపోతున్నారేటి? అమ్మా అంటే అమ్మా, పొద్దున అడిగితే రారని రాత్రే తీసుకుని నిలబెట్టా. 2 నిమిషాల్లో ప్రారంభోత్సవం చేసి అందరినీ విడుదల చేస్తాను. ఏటయ్యా ఈ జనాలు ఎలాగున్నారు? సర్లే అమ్మా, ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్ గా జరిగిందమ్మా. మంచిది. సరే సంపత్, వెళ్ళొస్తాను. అలాగే అమ్మా.